అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా శ్రీలంక దేశ పర్యటనలో భాగంగా ఈ వీడియోలో మనం రావణకోటగా పిలువబడే ప్రసిద్ధిగాంచిన శ్రీలంకలోని లైన్ రాక్ కోటను చూద్దాము. ప్రసిద్ధ ప్రపంచ పర్యాటక దేశమైన శ్రీలంకలో చూడదగిన అనేక ప్రదేశాలలో అతి ముఖ్యమైన ప్రాంతము లైన్ రాక్. ఈ లైన్ రాక్ ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. శ్రీలంక వాసులు ఈ ప్రాంతాన్ని ప్రపంచంలో 8వ వింతగా భావిస్తున్నారు. ఈ లైన్ రాక్ శ్రీలంకలో ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఆ ప్రాంత విశేషాలేమిటి, నేను ఎలా వెళ్ళాను మొదలగు విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందు వీడియోలో చెప్పినట్లు నా ఈ శ్రీలంక పర్యటనను మాక్సిమం మీతో పంచుకుంటాను. ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే ఇబ్బంది పడకూడదు కదా. నేను మా అబ్బాయి అనుదీప్ వర్మతో ఈ శ్రీలంకకు వచ్చాను. ప్లాను మరియు ఖర్చు మొత్తం అనుదే కనుక నా పని చూడడము, సమాచారం సేకరించడం మాత్రమే. గత వీడియోలో ఇండియా నుంచి శ్రీలంకకు రావడం, కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి ట్రింకోమలికి రావడం, అక్కడ ఉన్న 276 పాడలపెట్ట స్థలాలలో 275వ శైవక్షేత్రమైన కోనేశ్వర ఆలయాన్ని మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిదైన శాంకరీమాత శక్తిపీఠాన్ని మరియు చుట్టుపక్కల గల అందమైన సముద్ర తీరాలను చూసుకొని నెక్స్ట్ డే సిగిరియాలోని లైన్ రాక్ ను చూడాలనుకున్నాము. శ్రీలంక దేశంలోని మధ్య ప్రావిన్సులో ఉత్తర మాతలే జిల్లాలో దంబుల్లా పట్టణానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో సిగిరియా గ్రామంలో ఈ చారిత్రక పురావస్తు ప్రాధాన్యత గల కోట గలదు. కొలంబో నుంచి ట్రింకోమలి వెళ్లే ప్రతి బస్సు దంబుల్లా పట్టణము గుండా వెళుతుంది. శ్రీలంకలోని ముఖ్యమైన బౌద్ధ ఆరామాల గల పట్టణాల్లో దంబుల్లా పట్టణం ఒకటి. ఈ దంబుల్లా పట్టణంలో రాంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. ఈ దంబుల్లా శ్రీలంక మధ్య భాగాన్ని ఉండడం వలన దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు రైలు సౌకర్యం బాగానే ఉన్నది. సిగిరియా కోటను దర్శించాలనుకునే విదేశీ యాత్రికులు ఈ దంబుల్లా పట్టణంలో గాని సిగిరియా గ్రామంలో గాని స్టే చేసి రావణకోటగా పేరు పొందిన లైన్ రాక్ కోటను దర్శించుకోవచ్చు. సిగిరియాలోని లైన్ రాక్ ను దర్శించుకోవడానికి మేము ట్రింకోమలి బస్టాండ్ నుంచి కొలంబో వెళ్లే బస్సునెక్కి దంబుల్లా పట్టణానికి టికెట్ తీసుకుని దంబుల్లా పట్టణానికి అత్యంత సమీపంలోని ఇనమాలువాలో దిగి అక్కడి నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని సిగిరియాకు ఆటోలో వెళ్ళాము. ఆటో అతను శ్రీలంక కరెన్సీలో 700 రూపాయలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 200 రూపాయలు తీసుకున్నాడు. సిగిరియా గ్రామము టూరిస్ట్ స్పాట్ కనుక తక్కువ ధరలోనే భోజన వస్తు సౌకర్యాలు లభిస్తాయి. కానీ మా అబ్బాయి కొంచెం ప్రశాంతంగా ఉండాలని ముందుగానే ఆన్లైన్లో అడవి మధ్యలో గ్రామానికి కొంచెం దూరంగా సన్షైన్ విల్లాలో రూమ్ బుక్ చేశారు. ఈ సన్షైన్ విల్లా నిజంగానే చాలా అందమైన ప్రకృతి మధ్యన అన్ని వస్తువులు కలిగి ఉన్నది. ఈ విల్లాకి రోజుకి శ్రీలంక కరెన్సీలో 10,000 రూపాయలు, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 3,000 రూపాయలు. ఈ సిగిరియాలో ప్రధాన భాష సింహళము. తమిళం మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. కానీ ఆటో క్యాబ్ డ్రైవర్లు, హోటల్లో పనిచేసే వర్కర్లు, టూరిస్ట్ గైడ్లు అందరూ ఇంగ్లీషు తమిళమును మాట్లాడతారు. మన సౌత్ ఇండియన్ ఆహారం ఇక్కడ దొరకదు. ఉండే మెనూలోనే అడ్జస్ట్ అయిపోవాలి.
ఈవినింగ్ 3 వరకు విశ్రాంతి తీసుకొని ఆ రోజు లైన్ రాక్ కాకుండా సిగిరియాలో గల మరో ముఖ్యమైన కొండ అయిన పిదురంగుల రాక్ ఎక్కాలని, అక్కడి నుంచి అందమైన సూర్యాస్తమయాన్ని చూడాలనుకున్నాము. లైన్ రాక్ పైన డ్రోన్ ద్వారా వీడియో తీయడాన్ని అనుమతించరు కనుక ఈ పిదురంగుల రాక్ నుంచి లైన్ రాక్ పైకి డ్రోన్ ను పంపించి అందమైన వీడియో తీయాలని మా వాడి యొక్క ఉద్దేశము. రూమ్ నుంచి పిదురంగుల రాక్ కి క్యాబ్ లో వచ్చాము. క్యాబ్ అతను శ్రీలంక కరెన్సీలో 2000 రూపాయలు తీసుకున్నాడు. సిగిరియార్ లైన్ రాక్ కి ఉత్తరాన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ పిదురంగుల రాక్ అని పిలువబడే కొండ కలదు. పిదురంగ అనే సింహళ పదానికి బంగారు గుట్ట అని అర్థము. సుమారు 2200 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతము బౌద్ధ విహార స్థలముగా ఉండేది. కశ్యపరాజు కాలములో బాగా అభివృద్ధి చెందినది. సిగిరియాలో ఉన్న బౌద్ధ భిక్షువులను ఈ పిదురంగుల ప్రాంతానికి పంపివేసి సిగిరియాను కశ్యపరాజు రాజధానిగా చేసుకున్నాడు. లైన్ రాక్కుని ఎక్కడము కన్నా ఈ పిదురంగుల రాక్కుని ఎక్కడము కొంచెం కష్టము. కొన్ని చోట్ల బండలు పట్టుకొని ఎక్కాలి, కొన్ని చోట్ల బండలపై పాకుతూ వెళ్ళాలి, మరికొన్ని చోట్ల తాడును పట్టుకొని బండపైన ఎక్కాలి, బండల మధ్యన దూరుకుంటూ వెళ్ళాలి. అయినా కూడా యాత్రికులు ఉదయం 5 గంటలకే ఈ కొండను ఎక్కడానికి వచ్చేస్తారు. సెల్ ఫోన్ లైట్ వెలుతురులో ఎక్కేస్తుంటారు. ఈ కొండను ఎక్కడము ఒక అద్భుతమైన అనుభవము. ఈ కొండ పైభాగంలో 12 మీటర్ల పొడవైన బుద్ధుని యొక్క విగ్రహం పడుకొని ఉన్న భంగిమలో కలదు. ఇక్కడ గల శిలాఫలకం పైన ఈ ప్రాంతాన్ని సింహళ భాషలో పిడు రన్ గుడ్ అనే పదాలతో సూచించారు. దీనికి బంగారు గుట్ట అని అర్థము. ఎక్కువ మంది విదేశీ స్వదేశీ యాత్రికులు సూర్యోదయ సూర్యాస్తమయ సందర్శనకు ఈ పిదురంగుల రాక్కును ఎన్నుకుంటారు. ఈ పిదురంగుల బండపై నుంచి సిగిరియా లైన్ రాక్కును చూడడము ఒక అద్భుతమైన అనుభూతి. ఈ కొండపైకి ఎక్కడానికి ఎంట్రన్స్ ఫీజు శ్రీలంక కరెన్సీలో 1000 రూపాయలు. ఈ పిదురంగుల రాక్ కొండపైకి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఆటోలో లైన్ రాక్ చూడడానికి బయలుదేరాము. శ్రీలంక దేశానికి వచ్చే టూరిస్టులకు ఈ సిగిరియా ఫోర్ట్ స్వర్గధామము. వేల మంది యాత్రికులు ప్రతిరోజు వస్తుంటారు. ఈ లైన్ రాక్ ను చూడకపోతే శ్రీలంకను చూడనట్లే విదేశీయులు భావిస్తారు. రావణాసురుడి కోటగా భావించే ఈ సిగిరియా కోటను వీడియో రూపంలో చూడబోయే ముందు ఈ కోట యొక్క చారిత్రక పౌరాణిక గాథను తెలుసుకుందాము. రావణ వధగా పిలువబడే సింహళ తాళపత్ర గ్రంథం ఆధారముగా ఈ సిగిరియా కోటను మయుడు నిర్మించాడు. రావణాసురుడి తాత విశ్రవస్తి ఆజ్ఞ మేరకు మయుడు ఈ కోటను నిర్మించాడు. ఆ సమయంలో దీనిని అలక మండపం అని పిలిచేవారు. అంటే ఒక విధముగా విశ్రాంతి మండపం అని అర్థము. కుబేరుడు శ్రీలంకను పరిపాలిస్తున్న కాలంలో తన రాజ్యములో భాగమైన ఈ సిగిరియాను చిత్రకూటమని పిలిచేవారు. రావణాసురుడు కుబేరుణ్ణి తరిమివేసి స్వర్ణలంకను ఆక్రమించుకొని ఈ సిగిరియా కోటను తన విశ్రాంతి కోటగా ఉంచుకున్నాడు.
అంటే తన స్వర్ణలంకలో ఈ సిగిరియా రాక్ కోట ఒక గెస్ట్ హౌస్ మాత్రమే. రావణాసురుడి వధ తరువాత విభీషణుడు ఈ ప్రాంతాన్ని తన బంధువైన చిత్తరాజుకు ఇవ్వగా అతను దీనిని తన నివాసంగా మార్చుకున్నాడు. ఈ సిగిరియా కోట సుమారు 200 మీటర్ల ఎత్తున ఒక భారీ గ్రానైట్ రాతి పైన కలదు. సుమారు 2200 సంవత్సరాల నుంచి ఈ సిగిరియా శిలకు చుట్టుపక్కల గల కొండలలో బౌద్ధులు తమ నివాసాలను ఏర్పరచుకుని ఉండినట్లు ఆధారాలు కలవు. అనేక బౌద్ధ నివాసాల వద్ద చెక్కబడిన శిలాశాసనాలు ఇప్పటికీ కలవు. శ్రీలంక ఇతిహాసం ఆధారముగా సామాన్య శకం 477లో కశ్యపుడు తన తండ్రి అయిన ధాతుసేనుడిని బంధించి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్నాడు. కశ్యపుడి సోదరుడు మొగ్గల్లానుడు ప్రాణభయముతో దక్షిణ భారతదేశం పారిపోయాడు. మొగ్గల్లానుడు ఎప్పటికైనా తన పైన దాడి చేస్తాడనే భయముతో కశ్యపుడు తన రాజధానిని అనురాధపురం నుంచి ఈ సిగిరియాకు మార్చాడు. కశ్యపుడి పాలనా కాలమైన సామాన్య శకం 477 నుంచి 495 మధ్య కాలంలో ఈ సిగిరియాను ఒక నగరముగా, శత్రు దుర్భేద్యమైన దుర్గముగా మలిచాడు. ఈ ఎత్తైన శిలపైన దాని చుట్టూను అనేక రక్షణ కుర్జాలు, కందకాలు, భవనాలు, తోటలు నిర్మించాడు. సామాన్య శకం 495లో భారతీయుల యొక్క సహకారముతో మొగ్గల్లానుడు అపార సైన్యముతో తిరిగి శ్రీలంకకు వచ్చి కశ్యపుడిని పై దాడి చేసి ఓడించాడు. భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం ముందు కశ్యపుడి సైన్యం నిలవలేకపోయింది. తమ్ముడి చేతికి దొరికితే తనను చిత్రహింస చేసి చంపుతాడనే భయముతో కశ్యపుడు తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మొగ్గల్లానుడు ఈ సిగిరియాను వదిలి తిరిగి అనురాధపురానికి తన రాజధానిని మార్చాడు. ఈ సిగిరియాను బౌద్ధులకు అప్పగించగా వారు బౌద్ధ ఆరామంగా మార్చారు. ఈ ప్రాంతం సుమారు 1000 సంవత్సరాలు అంటే 14వ శతాబ్దం వరకు బౌద్ధ మత ఆరామంగా విరాజిల్లింది. ఆ తర్వాత 3 శతాబ్దాల కాలం పాటు ఈ ప్రాంతం యొక్క సమాచారం చరిత్రలో లేదు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ ప్రాంతం నిర్జనవాసంగా ఉండి రక్షిత అటవీ ప్రాంతంగా మిగిలిపోయింది. 1831లో బ్రిటిష్ మేజరు జోనాథన్ ఫోర్ట్స్ ఈ మార్గములో గుర్రం పైన వెళుతుండగా ఈ సిగిరియా రాకును చూశాడు. ఈ ప్రాంతాన్ని పరిశోధించమని పురావస్తు శాస్త్రజ్ఞులకు అప్పగించాడు. ఈ త్రవ్వకాల వలన ప్రాచీన చరిత్ర వెలుగులోనికి వచ్చింది. స్వతంత్రం వచ్చాక శ్రీలంక ప్రభుత్వము విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసింది. కాళ్లపైన సింహము తల ఉన్న ప్రవేశ ద్వారము ఈ ప్రాంతంలో ఒకప్పుడుండేది. సింహము తల ఉన్న భాగము కొన్ని సంవత్సరాల క్రితం కూలిపోయినట్లు గుర్తించారు. ఇది విల్లా నుంచి లైన్ రాక్ వెళ్లే మార్గము. ఇది ఎంట్రన్స్. ఇక్కడే కావలసిన బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తీసుకోవాలి. మధ్యలో చాలా ప్లేసెస్ లో నీళ్లు దొరకవు. ఈ సిగిరియా కొండ చుట్టుపక్కల చిన్న చిన్న జంతువులు, పక్షులు ఉన్నట్లు బోర్డులో రాసి ఉన్నది.
టూరిస్ట్ గైడ్ మ్యాప్ను చూపిస్తూ విదేశీయులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది లోకల్ వాళ్ళ టికెట్ కౌంటరు. శ్రీలంక వాసీలకు టికెట్ రేటు శ్రీలంక కరెన్సీలో 120 రూపాయలు మాత్రమే. ఇది ముసళ్ళ కొలను. ఇక్కడ ముసళ్ళు ఉన్నట్లు బోర్డులో రాసి ఉన్నారు. ఇది విదేశీయుల యొక్క టికెట్ కౌంటరు. ఇక్కడ సార్క్ దేశీయులకు, ప్రత్యేకించి ఇండియన్స్ కు పాస్పోర్ట్ చూపిస్తే టికెట్ కాస్ట్ ఒక్కొక్కరికి శ్రీలంక కరెన్సీలో 5,940 రూపాయలు, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 1,800 రూపాయలు. ఇతర దేశీయులకి అత్యధికంగా సుమారు 30 అమెరికన్ డాలర్ల టికెట్ రేటు కలదు. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ టికెట్ పైన స్టాంప్ వేసేటప్పుడు మనల్ని చెక్ చేసి పంపిస్తారు. కెమెరా అలౌడ్, బట్ డ్రోన్లు వేయకూడదని చాలా చోట్ల బోర్డులు కలవు. ఇదే అతి విశాలమైన కందకము. దీనిలో ప్రాచీన కాలంలో శత్రువుల నుంచి కోటను రక్షించుకోవడానికి ముసళ్లను వదిలేవారు. ప్రస్తుతం కూడా ఉన్నాయి. లోపలికి దిగవద్దని బోర్డులు కనపడుతున్నాయి. ఎక్కువ సమయం ఇక్కడ స్పెండ్ చేయాలనుకునేవారు గుంపుగా వచ్చేవారు గైడ్ని తీసుకుంటే మంచిది. వారు ఇంగ్లీషు, సింహళం, తమిళము చక్కగా మాట్లాడుతున్నారు. అక్కడ కనిపించేవన్నీ పునాదులే. ఒకప్పుడు ఎంత పెద్ద కట్టడాలు ఉండేవో ఇక్కడ. సిగిరియా అనేది చుట్టుపక్కల మైదానం, మధ్యలో పెద్ద గ్రానైట్ రాయి. ఆ రాయిపై నుంచి చూస్తే అన్ని దిశలలో చాలా దూరం వరకు కనిపిస్తుంది. శత్రువుల దాడి సమయంలో ఈ వ్యూహాత్మక రక్షణ కనిపిస్తుంది. ఈ సిగిరియా బండ చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలను మరియు కందకాలను నిర్మించారు. రాయి చుట్టూ విస్తృతమైన మరియు అందమైన తోటలను పెంచారు.
ఈ తోటల మధ్యలో అనేక కొలలు, ఫౌంటైన్లు కలవు. సంక్లిష్టమైన భూగర్భ నీటిపారుదల వ్యవస్థ ఈ కొలన్లు మరియు ఫౌంటైన్లకు నీటిని సరఫరా చేస్తున్నది. ఇప్పటికీ ఈ నీటి సరఫరా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నది. సిగిరియా కొండపైన ఉన్న నిర్మాణాల్లో అనేక రాజప్రతినిధులు, రాణుల యొక్క నివాసాలు, నీటి కొలనుతో పాటు రాజు ప్యాలెస్ ఆనవాలు కూడా ఉన్నాయి. శ్రీలంకన్ ప్రభుత్వము మెయింటెనెన్స్ చాలా చక్కగా చేస్తున్నది. కింద ఉన్న నీటి కొలల నుంచి కొండపైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కి వాటర్ ని పంపింగ్ చేస్తారని గైడ్స్ చెప్పారు. ఇది నిజంగా గొప్ప టెక్నాలజీ. సూచన బోర్డులన్నీ ఇంగ్లీషు, తమిళ్, సింహళ భాషలో రాయబడి ఉన్నవి. ఈ ప్రాంతంలో ఉన్న గ్రానైట్ కొండను తొలచి మెట్లుగా మార్చి మార్గాన్ని సృష్టించారు. లైన్ రాక్ పైకి వెళ్ళడానికి సుమారు 1200 మెట్లను ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ ఇటుకతో నిర్మించిన కట్టడాలన్నీ కశ్యపరాజు కాలంలో నిర్మించినవే. ఇది ఒక మార్గ మధ్యంలో విశ్రాంతి ప్రాంతము. ఇక్కడి నుంచి
సిగిరియా అటవీ ప్రాంతాన్ని చూడవచ్చు. లైన్ రాక్ పైకి వెళ్ళడానికి ఒక మార్గము, తిరిగి రావడానికి ఒక మార్గము కలవు. తిరిగి వచ్చే మార్గములో కుడ్య చిత్రాలు కలవు. బుద్ధుని యొక్క విగ్రహము. ఇది ఒక విశ్రాంతి ప్రదేశము. ఇక్కడ భారత ప్రభుత్వము త్రాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నది. అదే పిడురంగుల రాక్ కొండ. ఇక్కడ నుంచే నిన్న మనం డ్రోన్ ఎగరవేసి ఈ లైన్ రాక్ యొక్క అందాలను షూట్ చేశాము. సిగిరియా అనే సింహల పదానికి సింహం కొండ అని అర్థము. కొండను సింహం ఆకారంలో తొలిచారు. ముందు భాగం డ్యామేజ్ అయ్యి కాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొండపైకి వెళ్ళడానికి సుమారు 1200 మెట్లు ఉన్నాయి. పట్టుకోవడానికి ఇనుప గ్రిల్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఎక్కితే చాలు. కట్టడాలు, మొండి గోడలు కూడా లేకుండా ఓన్లీ పునాదులు మాత్రమే మిగిలిన అత్యంత చారిత్రకమైన కోట ఇది. ఇక్కడ ఒక కోట, రాజభవనాలు ఉండి ఉంటే ఎట్లా ఉంటుందో ఊహిస్తేనే అద్భుతంగా ఉంది.
ఈ కొండపై నుంచి చుట్టుపక్కల చూస్తే అద్భుతమైన ప్రకృతి సంపద కనిపిస్తున్నది. ఈ కోట నిర్మించిన వాడి టేస్ట్ మనకు అర్థమవుతున్నది. రాజు యొక్క మందిరం ఉన్న ప్రాంతం ఇది. చాలా ఎత్తైన ప్రాంతము. ఇది ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా కనిపిస్తుంది. శత్రు దుర్భేద్యం అంటే ఇదే. నో డ్రోన్ జోన్ అనే బోర్డులు చాలా ఉన్నాయి. బట్ మనవాడు ఇక్కడ ఎగరవేయకుండా నిన్న పిదురంగుల రాకు నుంచి డ్రోన్ ఎగరవేసి తన కోరికను తీర్చుకున్నాడు. రావణాసురుడు కోటగా పిలువబడే కొండపైన గల కట్టడాలన్నీ కూలిపోయి పునాదులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్ యొక్క వాటర్ సిస్టమ్ ఇంకా పనిచేస్తూనే ఉన్నది. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడము ఇంతకన్నా రాజభోగం ఎక్కడ ఉంటుంది? ఇది తిరిగి వచ్చే మార్గము. ఇక్కడ గల గుహల్లో అందమైన ప్రాచీన కాలం నాటి కుడ్య చిత్రాలు కలవు. ఇవి భారతదేశపు అజంతా కుడ్య చిత్రాలను పోలి ఉన్నాయి. పైన ఉన్న గుహల్లో కుడ్య చిత్రాలను చూడాలనుకునేవారు ఈ మార్గము గుండా పైకి వెళ్లి రావాలి. రాజు నడిచి వెళ్లేటప్పుడు తనను తాను చూసుకునే విధంగా అత్యంత పాలిష్ చేయబడిన ఇటుకలతో చేసిన అద్దం లాంటి గోడకలతో ఇది ఒక అద్భుతము.
యూట్యూబ్లో ఈ లైన్ రాక్ వీడియోస్ని చూస్తూ ఈ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తానో అనుకునేవాడిని. ఇప్పుడు అది నెరవేరింది. ఇలా ఆనందంగా వన్ డే సిగిరియా ట్రిప్ని కంప్లీట్ చేసి ప్రకృతి రమణీయతకు నిలయమైన క్యాండీ నగరానికి బయలుదేరాము.